హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? అప్డేట్స్ అండ్ ఓటింగ్స్ అండ్ వాట్ నాట్ చాలానే చేంజ్ అయ్యాయి. రాత్రికి రాత్రి ఓటింగ్స్ అనమాట. సో నేను యూఎస్ టైం జోన్లో ఉండేసరికి ఇండియాలో ఓటింగ్ ఈ రేంజ్లో చేంజ్ అవుతుంది. మార్నింగ్ లేచాక నేను చూసుకున్నా అనమాట. సో నేను ఫస్ట్ అప్డేట్స్ చెప్తా, ఎందుకంటే స్టార్టింగే చూసి కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో అట్లీస్ట్ అప్డేట్స్ తెలిసిన ఇంట్రెస్టింగ్గా నా ఛానల్లో నా రివ్యూస్ కానీ నా వీడియోస్ కానీ చూస్తారని. సో ఫస్ట్ అప్డేట్స్ చెప్తున్నా. ఫస్ట్ థింగ్, కళ్యాణ్ గారి మదర్ వచ్చినప్పుడు తనూజ గారు వెళ్ళి శారీ ఇచ్చారంట. ఎందుకు ఎవరి కంటెస్టెంట్కి ఇవ్వకుండా వై ఓన్లీ కళ్యాణ్స్ మదర్కి అనేది ఇక్కడ ఒక క్వశ్చనింగ్ కింద వెళ్తుంది. అంటే ఇండైరెక్ట్లీ ఆవిడ తెలియకుండానే హోప్ ఇస్తున్నారా అని అనిపించింది. ఎందుకు తెలియకుండానే అని అంటున్నాను అంటే, మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్, మా అమ్మకి అంతా మా నాన్నే అలానే ఉన్నారు, నేను కూడా అంతే అని అంటే, అవును వెళ్ళి నీ పెళ్ళానికి చెప్పుకో అని చెప్పి ఆవిడ అంటారు. ఆవిడ మనసు ఉద్దేశం లేనప్పుడు కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారికి శారీ ఇవ్వకుండా ఉండాల్సింది అని అనిపించింది. ఎందుకంటే అక్కడ సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ వచ్చారు, 16 years యానివర్సరీ ఉంది, అక్కడ వాళ్ళ సిస్టర్ వచ్చారు. బట్ వీళ్ళందరికీ కూడా కాకుండా ఇక్కడ ఓన్లీ యాజ్ ఎ కంటెస్టెంట్గా కళ్యాణ్ వాళ్ళ మదర్కే ఇవ్వడానికి అయితే రీజన్ నాకు అదే అనిపించింది. ఐ మీన్ ఆఫ్లైన్లో టాక్స్లో మిడ్ నైట్ లైవ్ షో అవనియండి, తర్వాత టాక్స్ అవనియండి, ఇవన్నీ చూసుకుంటే ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, లేదు నాకు ఆవిడ ఇన్నోసెంట్గా అనిపించారు, చాలా క్యూట్గా అనిపించారు అని చెప్పి అంటుందన్నమాట. సో నాకు ఫస్ట్ నుంచి ఇంట్లో సపోర్ట్ ఉన్నారు అందరూ, కానీ అందరికంటే నువ్వు మొదటి నుంచి ఎక్కువ కాబట్టి నాకు అందుకు అట్లా ఇచ్చాను అని ఆవిడ ఒక కన్విన్సింగ్గానే ఉంది. ఎందుకంటే అందరిలో కంటే ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆవిడకి ఒక రకంగా క్లోజ్గా ఉంటుంది కళ్యాణ్, కాబట్టి ఆవిడకి ఆ ఇంప్రెషన్ వచ్చింది. కానీ జనాల్లోకి అది వెళ్ళిన విధానం, ప్రాజెక్ట్ అయిన విధానం అయితే అట్లా ఉండదు. ఈవెన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా హోప్ ఇచ్చినట్టే అనిపించింది. ఇక్కడితో కళ్యాణ్ తనుజ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్, రీతు అండి. రీతు వాళ్ళ అమ్మగారు వచ్చారు. రాగానే ఆవిడ, నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, మనం ఎలా ఉండాలనుకున్నాము, నేను నీకు ప్రతి దాంట్లో ఎలా సపోర్ట్ చేసి వచ్చాను, ఇక్కడ వచ్చింది గేమ్ ఆడడానికా, ఆ అబ్బాయి చుట్టూరా ఉండడానికా, ఇమాన్యువల్తో ఉండు నువ్వు, మీ ఇద్దరు మంచి స్కిట్స్ చేశారు అని చెప్పి ఆవిడ చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. డిమాండ్ పవన్తో వద్దు అని ఆవిడ క్లియర్గా కాల్ అవుట్ చేస్తుంది అనమాట. సో నాకు తెలిసిన ఇంకో న్యూస్ కూడా, డీమన్ పవన్కి ఇట్లా నా కూతుర్ని ఏడిపించాలా ఏడిపించద్దు అన్నట్లు చెప్పారని తెలిసింది. అది ఎంతవరకు నిజం అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయితేనే తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఎపిసోడ్. రీతు వాళ్ళ అమ్మగారు అయితే రాగానే ఏది గెరిట్ ఏది, దీనికి ఏటది అప్పడాల కర్ర ఏది, చపాతీ కర్ర కొట్టాలి అన్నట్లు అడిగారంట. ఇట్స్ ఫన్నీ. మనం ప్రోమోలో కూడా చూసాం, కళ్యాణ్ కూడా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ అప్డేట్. థర్డ్ అయితే అప్డేట్ కాదండి, పొగడాల్సిన విషయం. డీమన్ పవన్, అతన్ని పొగడాలండి. ఎందుకంటే త్రూ అవుట్ హిస్ జర్నీ ఎక్కడ కూడా వాళ్ళ నాన్నగారు హెల్త్ ప్రాబ్లం అంత ఉన్నా సరే ఎక్కడా కూడా సింపతి కార్డు కానీ అట్లా సింపతి కోసం కానీ ఆయన ఎప్పుడు కూడా టాపిక్ తీయలేదు. గేమ్ కోసం వచ్చాడు, గేమ్ కోసం ఉంటున్నాడు, గేమ్ కోసం ఆడుతున్నాను అన్నట్టు ఉన్నాడు. అసలు హీఈస్ అ జెన్యూన్లీ వెరీ నైస్ పర్సన్. ఇప్పటికొచ్చి ఎక్కడ కూడా వాళ్ళ నాన్నగారి గురించి హెల్త్ బాగాలేదు అన్నట్టే ఒక్కసారి నాగార్జున గారు అడిగితే చెప్పారే కానీ ఎక్కడా కూడా ఆయన తీసి అది అవకాశం కింద కానీ వాడుకుందాం అన్న రేంజ్లో అయితే ఒక్కసారి కూడా వాడలేదనమాట. జెన్యూన్లీ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. పాపం వచ్చిన దగ్గర నుంచి ఆయన వంటలు బాగా చేస్తాడు. ఇమాన్యువల్ ఎంత చెప్పినప్పటికీ వంటగదిలో వంట చేస్తాడు, బయట పని చేస్తాడు, ఆట వచ్చినప్పుడు ఆట ఆడతాడు. పాపం ఎక్కడో ఆయనకి నిజంగానే హౌస్లో సపోర్ట్ లేదు అన్నది అయితే 2 weeks పాపం కెప్టెన్ అయ్యేసరికి డిమాండ్ పవర్ని ఎవ్వరూ కన్సిడర్ చేయట్లేదు అనేది ఒప్పుకోవాలి. మరి ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో అయితే డిమాండ్ పవన్ అసలు వదలడు అన్నట్లు నాకు గట్టిగా కొడుతుంది. ఇది డిమాండ్ పవన్కి సంబంధించిన అప్డేట్. ఇప్పుడు బర్నీ గారు అప్డేట్ చెప్తా. బర్నీ గారు వాళ్ళ డాటర్ రావడం జరిగింది. చాలా క్యూట్ అండి. అసలు ఆవిడ ఎంత బాగా మాట్లాడారంటే చాలా బాగా మాట్లాడారు. పాప వాళ్ళ నాన్నగారు దెబ్బ తగిలిందని ఎలా ఉందని చెప్పడం కానీ, నేను కూడా ప్రోమో చూసింది, నాకు తెలిసిన అప్డేట్ చెప్తున్నాను. సో ఆవిడ బాగా చెప్పింది, అంటే బయట జనాల్లోకి వెళ్ళేలా చెప్పింది. మీరంతే, మీరు ప్రేమాభిమానాలతో పెరిగారు, ఒకళ్ళో కూతురు ఒకళ్ళో సిస్టర్ అట్లా చూసుకుంటారు, మీరంతే అన్న విషయం మా అందరికీ తెలుసు అని చెప్పి ఆవిడ చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. సో వెళ్ళి దివ్యాని తనుజని హక్ చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అనమాట. అండ్ సుమన్ శెట్టి గారిని అయితే బాబాయ్ అని చెప్పి పిలుస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు బర్నీ గారు సుమన్ శెట్టి గారి బాండ్ ఎంత క్లోజ్ అయిందో. అండ్ బర్నీ గారు ఏదైనా ఇలా వెళ్ళింది కదా సుమన్ అన్న అంటే, సుమన్ శెట్టి గారు కూడా ఏదో బర్నీ క్లోజ్ కదా అని చెప్పి బటర్ కోటింగ్ వేయకుండా అవునన్నా
ఇలా వెళ్ళింది అని చెప్పేసి అంటాడు. అది చెప్పిన విధానం ఏదైతే ఉంటుందో ట్రూ ఫ్రెండ్గా అనిపిస్తాడు అనమాట సుమన్ శెట్టి. ఎందుకంటే ఎక్కడ బటర్ కోటింగ్ వేయడు, అమ్మ మనకెందుకులే ఇప్పుడు చెప్తే బర్నీ ఎలా తీసుకుంటాడు అనే ఆలోచన లేకుండా సుమన్ శెట్టి గారు కరెక్ట్గా అవునంటే అవును అని కాదంటే కాదు అని చెప్తారు. వీళ్ళిద్దరూ అయితే జెన్యూన్ బాండింగ్, అంటే క్లోజ్గా ఒక ట్రూత్గా ఏదైనా మాట్లాడుకోవాల్సిన వచ్చినప్పుడు ఒకరికొకరు ఫిల్టర్ లేకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అనేది వాస్తవం. అదైతే చెప్పాల్సిందే. బర్నీ గారు వెళ్ళి ఏదైనా చెప్తే మాత్రం సుమన్ శెట్టి గారు అవును కాదు అని కొంచెం చెప్తాడు. ఆయన అనుకున్నది అది దాటింది అని తెలిస్తే ఖచ్చితంగా చెప్తాడనమాట ఈయన. అదైతే క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఆవిడొచ్చి మీరు ఇంక నుంచి నాకు బాబాయ్ అని చెప్పగానే సుమన్ శెట్టి గారు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. అండ్ మనకి ఇంకో అప్డేట్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ గారు వాళ్ళ మదర్ వద్దాం అనుకున్నారు, కానీ కాదు అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ వద్దాం అనుకున్నారు. మళ్ళీ లాస్ట్ మినిట్లో మరి ఏం ఆలోచించారో తెలియదు, ఇప్పుడు వాళ్ళ మదరే వస్తున్నారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ది లెటర్ ఎంగేజ్మెంట్ రింగ్ పట్టుకుని వస్తున్నారంట. సో అలౌ చేశారంట. ఫస్ట్ బిగ్ బాస్లో అలౌ చేస్తారో లేదో అనుకున్నారు, కానీ అలౌ చేశారు. సో ఇమాన్యుయల్ది కూడా ఎపిసోడ్ చాలా హార్ట్ ఫెల్ట్ మూమెంట్ కింద వెళ్ళబోతుందని చెప్పచ్చు. అండ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ గురించి ఇప్పుడు చెప్తున్నా. కళ్యాణ్ వాళ్ళ మదర్ గురించి ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే ఇందాక తనుజ టాపిక్ మాట్లాడాను, అది తనుజాకి రిలేటెడ్. కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు, చాలా ఇన్నోసెంట్గా అనిపించింది. అండ్ ఆ ప్రోమో రిలీజ్ చేస్తారు, నాకు తెలిసి ఈ పాటికి రిలీజ్ అయిపోయే ఉంటుంది నేను వీడియో పెట్టే టైంకి. బిగ్ బాస్ కూడా గట్టిగా టీఆర్పీ కోసం ఆగి మెల్లగా దింపుదాం అని చెప్పి ఫస్ట్ రీతు వాళ్ళ బర్నీ వాళ్ళ డాటర్ది, తర్వాత రీతు వాళ్ళ మదర్ది, లాస్ట్లో కళ్యాణ్ వాళ్ళ మదర్ది పెట్టబోతున్నారని తెలిసిందనమాట. ఎందుకంటే కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ విజిట్ ఉన్న తక్కువ టైం అయినప్పటికీ టీఆర్పీ లేపే విజిట్ అని చెప్పాలి. ఎందుకంటే అంత హార్ట్ ఫెల్ట్ ఎమోషన్ ఉంది అందులో. కళ్యాణ్ ఈజ్ వెరీ జెన్యూన్. ఆయన చెప్పుకున్న ఆయన లైఫ్లో జరిగిన స్టోరీ అవనియండి, ఆయన బాధపడిన విధానం అవనియండి, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హార్ట్ ఫెల్ట్ అనమాట. ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళకి హార్ట్ ఫెల్ట్ అయ్యే స్టోరీ. నాట్ ఓన్లీ దట్, చాలామంది అట్లా చదువుకోవడానికి బయటికి వెళ్ళడం అనేది కామన్. ఎందుకంటే ఊళ్ళల్లో పేరెంట్స్ అందరికీ మన లైఫ్ ఎలా ఉన్నా పిల్లల లైఫ్ బాగోవాలి అన్న ఆలోచించే ప్రాసెస్లోనే వెళ్తారనమాట. ఆ ప్రాసెస్లోనే ఆ అబ్బాయిని హాస్టల్లో చేర్పించడం జరిగింది. కానీ వాళ్ళ మదర్ వచ్చి చెప్తారు దూరంగా పెట్టింది అందుకే బాగా చదువుకుంటాడని చెప్పి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే క్యూట్ అనిపించింది. పాపం ఆవిడ బయటికి ఎలా వెళ్తుందో అనే భావంతో వెళ్ళారేమో, అందుకు అలా చెప్పారు. అదైతే చాలా కామన్ అండి. చాలామంది అట్లా హాస్టల్స్లో వేయడం, ఇట్లా మంచి మంచి స్కూల్స్లో జాయిన్ చేయించి చదివించాలి, వెల్ ఎడ్యుకేటెడ్ ప్లేస్లో పిల్లలు ఉండాలి అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆశపడతారు. అలానే కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ అబ్బాయి ఇంకా బాగా తీర్చిదిద్దాలి అని చెప్పి అట్లా చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. పాప ఆవిడ అనుకున్నట్టు ఎక్కడ నెగిటివ్ అయితే వెళ్ళలేదు, అంతా పాజిటివ్గానే వెళ్ళింది. అండ్ వాళ్ళ ఎపిసోడ్ అయితే ఫుల్ హార్ట్ ఫెల్ట్ ఉండబోతుంది అనమాట. ఆ ఎగ్రి కొంతమంది ఊరికినే కాల్ రాలేదని అన్నారు, హాస్టల్ అది కాదని ఊరికే నెగిటివ్ చేయడానికి అంటున్నారు. కానీ అలా ఉండదు. అప్పట్లో సెల్ ఫోన్స్ అవన్నీ అంత తక్కువ, కాల్ వచ్చినప్పటికీ కూడా వెళ్ళి చేసి అన్నీ మాట్లాడే అయి ఉంటుంది. ఆ అబ్బాయి ఏదో చెప్పుకుంటే ఆయన మనసులోని ఎప్పుడో ఫీల్ అయింది తీసుకొచ్చి జనాలు బయట నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు అని అయితే నా పర్స్పెక్టివ్ అనమాట. ఎందుకంటే ఒక గేమ్ షోకి వచ్చినప్పుడు ఇవన్నీ కామన్, వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా షేర్ చేసుకొని జరిగినప్పుడు జనాలు జడ్జిమెంట్లుగా వెళ్ళిపోతారు. వేరేస్ కళ్యాణ్ ఈ సూపర్, ఆయన గేమ్ చాలా బాడుతున్నారు. వాళ్ళ అమ్మగారు అంటారంట నువ్వు విన్నర్ అయ్యే రావాలి అని చెప్పి మాట తీసుకుంటారంట. సో కళ్యాణ్ గారు ఇంకా ఫైర్లో ఆడడానికి రెడీ అవుతున్నారని మనం అనుకోవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇమాన్యుయల్ గారి ఎపిసోడ్ అయితే ఫ్రైడే రాబోతుంది అని అప్డేట్ తెలిసింది. ఇప్పుడు ఓటింగ్ మాట్లాడదాం. ఓటింగ్ రాత్రికి తారుమారు అయిందండి. నిన్నటి వరకు సంజన డౌన్లో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు దివ్యకి సంజనకి 2%, 3%, పాపం వాళ్ళిద్దరికీ కూడా 2%, 3%లో బాటమ్ 2లో ఉన్నారు. సో దివ్య ఈజ్ నౌ బాటమ్ అండ్ సంజన ఈజ్ ఆన్ టాప్ 5 అని చెప్పచ్చు. టాప్ 5 అంటే ఓటింగ్లో 5th ప్లేస్లో ఉన్నారని చెప్పచ్చు. బర్నీ గారు ఓటింగ్ కూడా గట్టిగానే వెళ్తుంది, సో ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు నేను బాటమ్ గురించి మాట్లాడా అంటే దివ్య గారి సంజన గారి గ్రాఫ్ గురించి మాట్లాడడం. ఇమాన్యుయల్ గురించి మాట్లాడదామండి. ఇమాన్యుయల్ గారి ఓటింగ్ అసలు ఏ రేంజ్లో అంటే మిస్డ్ కాల్ ఓటింగ్ ఉంటుంది కదండి, అది ఓ రేంజ్లో వస్తుందంట. కాల్ ఓటింగ్ ఎక్కడ తగ్గట్లేదంట, బేభత్సమైన ఓటింగ్ అంట, మామూలుగా కాదు. అండ్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్కి ఇమాన్యుయల్ గారికి ఓటింగ్ వెరీ లీస్ట్ పర్సంటేజ్ డిఫరెన్స్లోనే కళ్యాణ్ గారు టాప్ 1లో ఉన్నారంట.
అసలు ఆ మిస్డ్ కాల్స్ అయితే ఏమంటారు, ఏందిరా ఇది అన్నట్టు వస్తున్నాయంట. కళ్యాణ్ గారికి కూడా అంతే రేంజ్లో మాస్ ఓటింగ్ వెళ్తుంది. అండ్ వాళ్ళ అమ్మగారి సెంటిమెంట్ అవనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కళ్యాణ్ గారికి ప్రతిదీ కూడా ఆయన పర్సనాలిటీ వైజ్ కూడా ఆయన ప్లస్ అయింది, ఆయన చేస్తున్న సాక్రిఫైసెస్ వల్ల ప్లస్ అయింది, ఇప్పుడు వాళ్ళ మదర్ ఎపిసోడ్ వల్ల కూడా ఖచ్చితంగా ఆయన ప్లస్ అవుతుంది అనమాట. సో ఓటింగ్ అయితే వీళ్ళిద్దరికి మాస్ రేంజ్లో ఉంది. నెక్స్ట్ వీక్ తనుజ గారు ఓటింగ్ వస్తే మాత్రం టాప్ 3లోకి వెళ్ళే ప్లేసెస్ అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. అంటిల్ అన్లెస్ ఆవిడ ఎక్కడ నెగిటివ్ కంటెంట్ వెళ్ళకుండా ఉంటే తప్ప టఫ్ కాంపిటీషన్ పడే ఛాన్స్ అయితే లేదు. సో ఇది ఇప్పుడు ఓటింగ్ అప్డేట్స్. చూద్దాం టాప్ 3లో నెక్స్ట్ వీక్ అయితే ఎవరు ఉంటారో చూడాలని ఉంది. 1, 2, 3 గట్టి కాంపిటీషన్ వెళ్తున్నాయి. వేరేస్ బాటంలోకి వచ్చేసరికి దివ్య అండ్ సంజన గారు చాలా డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పచ్చు. ఒక్కవేళ ఈ వారం నో ఎలిమినేషన్ పెడితే ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ ఛాలెంజ్ అవ్వబోతుంది, గేమ్ టర్న్ ఓవర్ అవ్వబోతుంది. ఎవ్రీ మూమెంట్ ఈజ్ లైక్ గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. సో చూడాలన్నమాట నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఈ వీకెండ్ గురించి అయితే అందరికంటే నేనే వెయిట్ చేస్తున్నాను. దివ్య వెళ్తాదా సంజన వెళ్తాదో తెలియదు, కానీ నో ఎలిమినేషన్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లో అయితే నేను ఉన్నా అనమాట. అండ్ వీకెండ్ కూడా గట్టిగా ప్లాన్ చేశారని అర్థమవుతుంది. వీకెండ్ అప్డేట్స్ తెలియగానే నేను వీకెండ్ అప్డేట్కి నేను ఫ్రైడే ఈవినింగ్కి వీడియో చేస్తాను. ఖచ్చితంగా నా రివ్యూస్ చూడండి, నా ఛానల్ని చూడండి. నా రివ్యూస్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.